ఏమి బట్టలు పిండేది అయిపోయినా? అయిపోయి ఏం చేయాలి మరి ఇప్పుడు? ఉప్మా చేస్తా. ఉప్మా ఉప్మా చేస్తా. సామాన్లు దిక్కి ఉప్మా చేస్తా. సామాన్లు ఉన్నాయి ఇంకా. సామాన్లు దిక్కి ఉప్మా చేయాలా? లేదంటే ఉప్మా పెట్టినాక తిప్పుతా, లేకుంటే తిక్కినాక చేస్తానులే. 9 అయింది టైము. కానీ అక్కడ పోతాం మనం. ఎక్కడేం లేదు, టిఫిన్ తినాలి కదా మరి. తిందు మరి చేస్తారు. సామాన్లు అయిపోయినాక చేస్తావా? బట్టలు వినేదానికి లేటే. బట్టలు ఎలక అయిపోగొట్టేవాళ్ళే. బట్టలు నిన్న నానబెట్టినవి వాళ్ళు పైన బయట కలర్ కొడుతుండ్రి. దానికోసం నిన్న వెండిలే. సరేలే, కట్ చేసుకో. అప్పుడే తిక్కి పెట్టావా కొన్ని? ఇవే నిన్న రాత్రి తిక్కినవి. ఇప్పుడు సర్దుతున్నావా? సాయంత్రం ఇప్పుడు కడిగే కావాలి. సామాన్లు వేసుకునే గిన్నె దానికి ఎక్కువ పట్టు సామాన్లు దిక్కేది అయిపోయినాక ఉప్మా చేసేది. సామాన్లు అయిపోయినాక ఉప్మా చేస్తా. శని వేస్తాం మరి. నీళ్ళని దించేస్తా బిందులో. ఇప్పుడు ఈరోజు దించేస్తావా? మనం పొద్దునిద్దరు బండి మీద పోయే బాగుంటుంది. నీళ్ళ బిందెలు మరి ఎట్లా? 2 బిందెలు కావాలా కూలర్కి? 2 బిందెలు దించేస్తాలే. సామాన్లు అయిపోగొట్టు. ఇద్దరే మంచి. నువ్వే ఆడుకొస్తుంటావు. బరువు అవుతుందిలే బండికి. రస్తా బాగాలేదు. ట్రాక్టర్లో ఏమోలే, తొరికేదే అవి చల్లిపోతాయి కదా. కొంచెం మొదలు పెట్టి వస్తా అనమాట. కొంచెం బెరికిపోద్దాం. సపరేట్ మరి తిరగాలి 2 సార్లు. అయిపోగొట్టు సామాన్లు. ఏం చేపడతా? కొన్ని ఉన్నాయి కదా. మామూలు ఎవరు ఇంకా ఇంటికాడుంటే చేనులకు పోతేనే బాగా చేసుకుంటాం తొందరగా లేచి. ఇంటికాడుంటే మబ్బున్నట్లు మనుషులకి ఏటికి లేదని అట్లా. పోవాలి. వారం 10 దినాలు ఉంటుంది పని మనకి. అయిపోగొట్టు సామాన్లు దిక్కేది మరి. అది ఏం రాయకోకుండా ఏరుకోలేదు. అది దిగే ఉండాలి కదా సామాన్లు. పని ఎక్కువ ఉండదు బట్టి. ఉప్మాలు ఇవన్నీ చేసేది. మధ్యాహ్నం కూడా అదే ఉంటుంది. కళాయి పెట్టినాం అప్పుడే కదా ఉప్మాకు. అయిపోయినాయి సామాన్లు. సింక్ కడుగుతావా? నేను నిలబడతావు కదా దాంట్లో. మరి పోవు కన్నీగా. నిలబడితేనే అంత ఏదన్నా తెల్లగా అయితే అంతా సింకు. ఉప్మాకు పెట్టు మరి. పొయ్యి వేస్తా మరి. లేట్ అవుతుంది నాకు చేనుకి. నిలబిందులు అందించేస్తా చెక్కన. ఉప్మా తినరాళ్ళు బాగుంటుంది ఉప్మా. మరి ఏమో వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు నేర్పితే కదా నువ్వు. ఉప్మా మాకు వద్దన్నప్పుడు వేరే చేసి పెట్టింటావు రోజు. ఇంకా అట్లే అలవాటు అయి ఉంటుంది వాళ్ళకి. ఇంటికి వచ్చినా కానీ ఉప్మా నేనే అంటారు. అయిపోయినా? చేతులను కడుక్కుని కడుక్కో.
క్లీన్ అయ్యలే బాగా దిక్తివి ఏంది నీట్గా ఎంత బండ స్టార్ట్ చేసుకో మరి. కళాయి పెడతావా గిన్నె? పెట్టినా కదా స్టార్ట్ చేసిన ఆకలి ఆకలి అంటావు. నేను ఆకలి అంటాను, నువ్వు తినద్దు మరి. నేను ఒకడే తింటాను చూడి. నేనేమో నాది పేరు నీది నోరు అన్నట్టుంది. అంటే ఇప్పుడు మరి కాదు, ఇప్పుడు ఎవరైనా చూసే వాళ్ళకి బయట ఏమి ఇట్లా అంటాడు చెప్ప వంద చేసి అని అంటారని. లేట్ అయితే ఇంకా నువ్వు ఒకటే పోతావా నేను కానీ రాలే నీకు? సరిగ్గా ఏం చేస్తావు నువ్వు? వచ్చి బండికి తొక్కుంటాడు ఏమో మరి రానివాడే నువ్వు నీళ్ళు బిందించకి. నేను ఎటుకు రమ్మంటాను నీళ్ళు బిందించే. చూసాకైతే రమ్మంటాను. చూసాక ఏమైనా పని ఉంటే చేనులో నీకు రమ్మంటాను. ఎంత వాళ్ళు వచ్చింటే ఈరోజే మంది సుమారుగా అయిపోతుండే. అవుతుంది అది ఎప్పుడు కావాలో అప్పుడు అవుతుంది. నిన్న వస్తామంటారు, ఈరోజు వస్తామంటారు. వాళ్ళు వచ్చే వరకు అట్లే మరి. ఈరోజు కూడా మరి ఎంత లావు చేస్తారో గట్టిగా చెప్పాలి. చెప్పేసి గట్టిగా నన్ను మెల్లిగా చెప్పలే. కావాలి ఖచ్చితంగా రావాలి తప్ప నీళ్ళు నుంచి వస్తాను అని గట్టిగా చెప్పొచ్చాను చెవులో. కాదే చెప్తే మా వేరే వాళ్ళు పిలుచుకునేది అట్లా అన్నీ చెప్పి నాకు తెలుదా అని చెప్పాలా. అట్లేలే వాళ్ళకి డిమాండ్ ఉండదు మరి. వాళ్ళు వచ్చినప్పుడు పిలుచుకోవాలి మనము. మరి అక్కడెక్కడ పోయింటారు జనాలు. వర్షం లేదు కదా సరిగా దొరుకుతుంటారు మనకి. కూలీలకు కూడా వెళ్ళదులే ఈసారి పంట. ఆ కూలీలకు కూడా వస్తే బిర్రా. ఆయిల్ వేసి కదా ఏమంటారు పోపు దినుసులు వేసిన. పోపు దినుసులు మొత్తం అన్నీ వేసేస్తాను కదా. కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ వేస్తామని. ఫ్రై చేసుకోవాలా బాగా? ఉప్మా చేస్తే మన ఇద్దరికే ఉప్మా అయిపోయేది. మనం ఎట్లా బాగా తింటాం ఉప్మా అంటే. అది ఇష్టం కదా ఉప్మా, అప్పటి నుంచి అలవాటు ఉంది మనకి. చపాతి ఫ్రై కావాలా బాగా? ఉప్మా ఎల్లిపాయ కారం ఉంది కదా అప్పుడే. ఎల్లిపాయ కారం నూరింది. ఓ వారం అయ్యేటట్లేదురా నీకు. అవుతుంది ఇంకా సద్దులేక కట్టకపోతే ఎక్కువ పోతుంది. బాగుంటుంది ఖాళీ అన్నంలోకి ఎల్లిపాయ కారం. ఈజీ కదా ఉప్మా చేసేది. అయిపోయి నీళ్ళు పోసేది, ఉప్మా రవ్వ వేసేదే కదా, ఉప్మా అయిపోతుంది. మగ్గన మరి ఉల్లిగడ్డ మగ్గని. సోమవారం రోజు చాలా మంది ఇదే చేస్తారు కదా, తొందరగా అవుతుందనే. సోమవారం పూజలు ఉంటాయి కదా, అవులే ఇంట్లో పూజ చేసుకుంటే ఉప్మా అయితే తొందరగా అయిపోతుందని ఇదే. వేసుకురావాలి కదా. మగ్గింది ఉల్లిగడ్డ. నీళ్ళు వేసేస్తున్నా. మరో గ్లాస్ తీసుకున్నాను. ఇంకా నీళ్ళు 2.5 వేస్తా. నీళ్ళు 2.5.
ఒక గ్లాస్కి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ ఉప్మా రవ్వ 2.5 గ్లాసులు నీళ్ళు నీళ్ళు. అందరికి తెలిసి ఉంటుంది ఇది ఉప్మా ఉప్మా ఇంకా రోజు చేసుకునేది. ఇంకా సాల్టా ఉప్పు తగినంత ఉప్పు. తగినంత సాల్ట్ నేను చూడు ఎంత పెద్ద డబ్బాకి దీన్ని పెట్టేమో అట్లా మేలు మరి అది దగ్గర ఉందని దాన్ని కాగాలి కదా ఎసరు కాగాలి కదా వేడిగా మరగని బాగా. ఏది కావాలా మూత మంచిగా పడి తెగిన అది పగిలిపోతుంది. యూట్యూబ్ కోసమే కొనింది కదా ఇది కళాయి. కళాయి అప్పుడు ఫస్ట్ 800 పెట్టి ఇన్ని పొడవాట్లు డబ్బులు లేకుండా చేయాలని మరి దాంట్లో అది బాగుండాలి ఇది బాగుండాలి అని అప్పుడు ఎవరైనా అనుకుని చేయాలనేది కాదా. అది కళాయి 2 వస్తుంది మామూలు అయితే మామూలు అయినా ఇట్లాంటివి ఎట్లా తీసుకుంటాం బాగుంటుంది చేసేకి అన్నట్లా సిల్వర్ ఉండే అప్పుడు మరి ఇది బాగుంటుంది అన్నట్లు తీసుకుంటామే. ఇది ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకెళ్ళి అప్పుడు అంటే మామూలు వంట ఒకటే తీసుకుంటామే అదే కనిపించకుండా. ఇది దినం ఇట్లా అంటే మనం వంటలు ఎన్ని చేయలేమని ఇంకా డైరెక్ట్గా మన ఇంట్లో జరిగేటివన్నీ తీసేది కూడా కాయలు మరి వేసరా వెళ్ళేది. నాకు పని ఉంది కొంచెం అయిపోగొట్టు మరి ఉప్మా చేసేది అయిపోతే. నిన్న లైనింగ్లో తెచ్చింటే బాగుంటుంటారు. శని పోయినాక చెప్పు నాకు శనిలో నుంచి అట్లే పోతాను. సరిగ్గా మరి ఊకే ఉంటే నేను ఇంటి దగ్గరే ఉంటే నిన్న ఏంటది బయట పని జరగలేదు అదే జరిపాయి. నూనె డబ్బా తీసుకురాను మంచి నూనె లేకపోతే ఇది అయ్యలేదు నాకు. జానికి తెచ్చుకున్నట్లు డబ్బులు మరి డబ్బులు లేవు నా వద్ద. డబ్బులు లేవంటే ఎట్లా అదే అయిపోదా. ఇది ఎంత ప్రిపేర్ అయిపోతా లీటర్లు తెచ్చినట్లల్లా. అది మనకి ప్యాకెట్ తెచ్చుకుంటే తొందరగా అయిపోతుంది. కాదు ఓ డబ్బా తెస్తే 3 నెలలు వస్తుంది బాగా. ఇది 2 రోజులకు 1 లీటర్ తెచ్చినట్లు ఉంటుంది. ప్యాకెట్ అలవాట్లేదు మనకి జల్లు అయిపోతుంది. డబ్బా అయితే 3 నెలలు 4 నెలలు వస్తుంది. తెస్తాం 4 నెలలు వచ్చింది. అయినా కొంచెం ఆ వంట ఈ వంట అనేసరికి నూనె అయిపోతుంది. వీటికి వంటలు చేసేటప్పుడు రొంత ఎక్కువ పడుతుంది. ఉడకాలి కదా. ఉడకల్లా నీళ్ళు వేసుకుని వస్తావా వచ్చినాక వేసుకుని వస్తావా ఎట్లా చేస్తాలే నీళ్ళు ఇప్పుడైతే వంట చేసే మరి వేసుకొని వచ్చిపోతా. బిందులు నాకు కొంచెం లేట్ అయినా బిందులు ఎట్లా మరి అవి 2 లేవు మీ ఆడ మీ అమ్మలు ఉద్దేశం ఉన్నాయి కదా ఇవి తీసుకోవా. ఇప్పుడెప్పుడు తీసుకుపోతున్నాను తగిలించుకొని ఇంకో రోజు ఇస్తామే. అవునా ఇంకోసారి పోయినప్పుడు తీసుకుపోతావా. అట్లయితే దసరాకు నీళ్ళు వేసుకురా దాంట్లో ఇద్దరు పోయినప్పుడు తీసుకోదావా. అయిపోయాయి ఉప్మా కదా. ఉప్మా రవ్వ పోస్తే ఉప్మా రెడీ అయిపోయాయి. కొద్దిసేపు ఉడక మగ్గితే ఇంకా ఉప్మా రెడీ అవుతుంది. బట్టలు విడుతుందని ఇంకా అడగానే అయిపోతాయని అన్ని చక్కగా స్నానం చేసి రెడీ అయినావు కదా. మరి ఈరోజు తొందరగా రెడీ చేసి బిందెలు తెచ్చొస్తామని. అదే దానికోసం పోతావేమో అనుకుంటాము. ఏమో ఇది ఉప్మా చేస్తానంటే కదా నువ్వు. మరి తిని లేట్ అవుతుంది వచ్చేసరికి తినిపోతే ఏదారు అయిపోయినాయి ఉప్మా ఉంది ఉంది ఇంకా కొంచెం మగ్గల మూత తెరిస్తే నేను మరి తిందాం ఇంకా తిని పోయేస్తాను తొందరగా. మగ్గనే చిన్న మంట పెట్టినా అడగడం నన్నే మరి తీసుకురాటికి ప్లేట్లో మిరపకాయ కారం మామిడికాయ ఉంది. మామిడికాయ ఉందా అయిపోయింది. అది ఉందా దోసకాయలు చట్నీ దోసకాయ పచ్చడి చేయాలని తెచ్చావు కదా. ఇవేమే ఏంటి ఇవి మనకు దొరకు మరి ఆ దాంట్లో తెచ్చినవి. అదే పనికి ఎన్నాళ్ళు పెడతావు ఫ్రిడ్జ్లోనే ఇది అవుతుందేమో. అది ఏం కాదండి ఏం కాదు సంవత్సరాల తరబడి ఉంటుందా. ఇప్పుడు
ఆ? ఉంటుంది కొంచెం బాగానే కాదు, ఎక్కువ దినాలు ఉంటే కూడా బాగుంటుంది అట్లే ఫ్రిడ్జ్లో. టైం కుదిరినప్పుడు చెయ్యి మరి దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి చేస్తే బాగుంది. దానికోసమే తెచ్చింది అది. పెట్టి మరి తిందాం మనం. తీసుకురా మరి. అయిపోయినా అయిపోయింది, ఉప్మా రెడీ అయింది. తిని నువ్వు చేయనివ్వ. వచ్చినాక నీళ్ళు వేసుకుంటారా? వచ్చినాక ఇప్పుడు వేసుకొచ్చిపోవాలా? వేసుకొస్తావా మరి? వేసుకొచ్చిపోతాను మరి, అయిపోతుంది దాని పని. మరి వంట చేసేకి లేదు. నేను లేట్ అయినా అయిపోయినాయి తెచ్చి అన్నీ. పెట్టు ప్లేట్లో పెట్టు మరి. నువ్వు రావా? వస్తా, ప్లేట్లో పెట్టు. ఇంకే ఇది రవికైతే పొడి పొడి ఉంటే ఉప్మా ఇష్టం మనకి కదా, లేకుంటే తినడు వాడు. ఊరికి పొడి పొడి, ఊరికి మెత్తగా. మా అమ్మ చేసే ఉప్మా బాగా నచ్చుతుంది దానికి. బాగా చేస్తుందా మీ అమ్మ? బాగా చేస్తుంది. ఏం తింటావా? ఎప్పుడైనా తినలేవా? ఎప్పుడో నన్ను 100 ఏళ్ళకి ఒకసారి తింటాను. 100 ఏళ్ళకి మరి ఎప్పుడు తినేటి ఉప్మా? ఎప్పుడో పండగలు పోయినప్పుడు. మరి అప్పుడే అది 100 ఏళ్ళ. నువ్వైతే బిడ్డ కదా, అప్పుడప్పుడు తినేటావు చిన్నప్పుడు. అంటే నేను కాదని ఏంటన్నాను ఇంకా. చిన్నప్పుడు అవన్నీ ఎవరు చేస్తుండ్రు? ఉప్మాలు చేసిండలేదా? ఉప్మా చేస్తారు. ఉప్మా గోధుమ పాలు కొట్టి చేస్తుండ్రు అప్పుడు. మీ అమ్మ పగలు కొడుతుండే లేదా? మా అమ్మ పగలు కొడుతుండే ఇస్తారు రాయికి ఇసిరి అల్లాన్లు వస్తే వాళ్ళకి పెట్టాలి. అల్లాన్లకు మర్యాద అది. నువ్వు ఇంకా ఇంట్లో అందరం చూసేవు మరి బాగా మరి అన్ని గుర్తుండేది. 4 మామూలు మరి నాకు. మరి మేము ఏడ సన్నగా మీ ఇంటికి వచ్చాను. బావల్ల అనేది మామల్ల బావాళ్ళు కదా, అక్కోళ్ళు అంటే బావాళ్ళే మరి. 4 మరి అందరూ చూశాను నన్ను. మరి మాకేం గుర్తున్నాయి? వాళ్ళకి మర్యాద, ఒక అయిపోయి బాగా మర్యాద చేస్తుండే. పెద్ద పెద్ద సావుకారేనా ఇప్ప. బీదలు కోరాకము సావుకారులు కోరాకము మర్యాదలు చేసేది కూడా. మరి బీదలాడు పోతే అంత మర్యాద ఉండదు. సావుకారు పోని మరి వండి పెడతారు అన్నీ. అట్లా కాదు, వాళ్ళకి పెద్దకి రెండో సంబంధం ఇచ్చిండ్రట. వాళ్ళకి ఆస్తి అన్ని బాగుండే, నీకు రెండో సంబంధం లేదో ఏం లేదు. దానికోసం చేస్తుండ్రు. పెళ్ళిళ్ళలోనా పప్పులు కారం చేస్తుండ్రు కదా. పప్పుల పొడి మరి అదే కదా ఉప్మాలోకి ఎక్కువ చికెన్ పొడి, చిట్ల పొడి. మనం ఇప్పుడు వెళ్ళిపోయే కారం ఎక్కువ కదా తిట్లకి. ఇదే ఎక్కువ మనం చేసేది. ఇదే బాగుంటుందిలే. కాదా అప్పుడు చేస్తున్నది పప్పుల కారమే. అప్పుడు కాదు ఇప్పుడు కాదు అదే చేసుకుంటారా? మరి ఇంకేమో ఫంక్షన్లోనా ఎల్లిపాయ కారం ఇంట్లో ఎప్పుడు చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇంకా ఇదే తినేదే. బాగుంటుంది ఇది టేస్ట్. బాగుంటుంది. కాంతిందబ్బా. బాగుంది ఉప్మా. బాగుంది. యాడ్ చేసినా తినాలా. అది బాగాలేదు ఇది బాగాలేదు అని ఊళ్ళో కాదు. పిల్లలు నన్ను ఉప్మా తిన్ను నన్ను అది తిన్ను అంటుంటారు. అన్నీ అలవాటు ఉండాల. రెట్టి బాగా తింటారు. చపాతి పొంగలు అన్నీ తింటారు. మరి రెట్టి కొంతమంది పిల్లలు తింటారు. మరి మన వాళ్ళు బాగా తింటారు. మనమే వాళ్ళు పోగొడుతున్నాము, మన వాళ్ళు ఏం పోగొడుతున్నారు. కాలేజీ వెళ్ళి వచ్చేది అదే చెప్పండి. చదువు అని చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి బడి అని అదే చెప్తుంది. పిల్లలు ఆటలు లేదు బడే. అప్పుడు ఉండే అన్ని గేమ్స్లో అన్ని పెడుతుండ్రి. పిల్లలు ఆట లేదు బడే. హాస్టల్లో పారేస్తే ఇంకా బయటకు వచ్చేయకుండా జైలు ఉండే అట్లే పిల్లలకి. హాస్టల్కి పోవాలంటే చిన్నప్పుడు ఏడుస్తుంటేను ఎంత బాధ అవుతున్నావు ఇడిచిపెట్టుకోవాలంటే. రవి ఏమో ఏడ్చు కానీ రేష్మ అయితే కురలేదు మన దగ్గర. రేష్మ కూడా వెళ్ళే. వాడు 8వ తరగతి వరకు ఇలా తర్వాత హాస్టల్. అయినా కానీ ఒక రోజు రెడీ కావాలంటే ఇంకా సపోర్ట్ పెట్టిటాడు. ఇంకా సైలెంట్ అవుతాడు. ఇంకా ఏడ్చేదేం లేదు. ఏడ్చడు కానీ సైలెంట్. ఇంకా నువ్వు 4 ఏళ్ళంగా వాళ్ళకి 4 ఏళ్ళు ఇప్పుడు పడితే చదువుకుంటే బాగా
ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.